Hello guys, welcome. Welcome back to our YouTube platform Rohit's Academy. So guys, ఈ వీడియోలో తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ జీపీఓ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి స్టూడెంట్స్ చాలా ఎదురు చూస్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ వెయిటింగ్ చాలా హద్దులు దాటిపోయింది. సో ఏం చేయాలి? సో ఏం చేస్తే బాగుంటుంది? అసలు నోటిఫికేషన్స్ వస్తాయా? ఎప్పుడు వస్తాయి? అది వచ్చేంత వరకు ఏం చేయాలి? సో వీటన్నిటికి సంబంధించి స్టూడెంట్స్కి ఒక బెస్ట్ సజెషన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ వీడియో ఖచ్చితంగా మీ థాట్ ప్రాసెస్ని కానీ లేకపోతే మీ యాక్టివిటీస్ని కానీ మార్చుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, సో యూజువల్గా ప్రతి ఫీల్డ్, ప్రతి పరిశ్రమ, సో అది ప్రైమరీ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, లైక్ సినీ ఇండస్ట్రీ అని చెప్పి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్పి, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి ఇండస్ట్రీకి ఒక గడ్డు కాలం అంటారు, హార్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్. సేమ్ అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ కోచింగ్కి సంబంధించి లేకపోతే ఈ ప్రిపరేషన్కి సంబంధించి, సో గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే జీపీఓ లేకపోతే డిఫరెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించి స్టూడెంట్స్కి చాలా డిఫికల్ట్ టైం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ అవుతే ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయిపోతుంది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన బేసిక్ ఫౌండేషనే నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్ గురించి స్టూడెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కావస్తోంది. ప్రతి సందర్భంలో మీడియా కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో త్వరలో అన్నప్పుడు స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. సో లేకపోతే చదవడానికి ఎక్కువ ఫ్యాసినేషన్ వచ్చేది. బట్ ఇప్పుడు ఆ త్వరలో అన్న పదం వింటేనే చాలా కోపం వచ్చేస్తుంది. సో 2025 స్టార్టింగ్ నుంచి సో కొత్త సంవత్సరం అని చెప్పేసి జాబ్ క్యాలెండర్స్ వస్తాయని చెప్పడం, లేకపోతే ఉగాదికి జాతర, కొలువుల జాతర అని చెప్పడం. సో ఇదంతా పోయింది. జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజైనా ఏదైనా ఒక మంచి వార్త వింటాం అనుకోవడం, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దానికంటే ముందు అట్లీస్ట్ జీపీఓ నోటిఫికేషన్ అయినా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని వెయిట్ చేశాం. సో పలు సందర్భంలో చాలా మంది జీపీఓస్ గురించి కానీ ఎన్నో నోటిఫికేషన్స్ గురించి నాతో సహా మాట్లాడాం. అండ్ ఫైనల్గా అట్లీస్ట్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజైనా ఒక శుభవార్తలాగా, ఒక మంచి వార్తలాగా వింటాము అని చెప్పాం. ఆగస్ట్ 15th కూడా అయిపోయింది. మళ్ళీ రాబోయే కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి సందర్శిస్తారు అని చెప్పి చూసాం. ఆ టైంలోనైనా నోటిఫికేషన్స్ గురించి ప్రస్తావన రావచ్చు. అంటే ఇలా వింటూ ఉన్నాం. విని విసుగొస్తుంది అంటారు కదా, ఆ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయాం. సో స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు చదవకుండా, ఒకవైపు వేరే పని చేయకుండా ఉంటదా ఉండదా ఈ ఆలోచనలతోనే దే జస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో కాబట్టి ఎవరెవరైతే ఆల్రెడీ చదివేస్తున్నారో, ఎవరు చదవాలి, సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, ఈ ఫీల్డ్లో ఉండే కంటే ముందు, సో ముఖ్యంగా మీరు చేయాల్సినవి ఏంటి, మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సో అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us see. సో గైస్, ఇంతకు ముందు చెప్పినట్టు సో నార్మల్గా సో ఆల్మోస్ట్ 2024 డిసెంబర్తో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలుగా ఒక 1, 2, 3 యావరేజ్గా ఒక 3 సంవత్సరాల వరకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ 23 డిసెంబర్ అయిపోయిన తర్వాత ఒక ఉపశమనం లాగా, ఒక రిలాక్సేషన్ లాగా, సో కొంచెం రిలాక్స్ అయిపోయి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిందే ఈ నోటిఫికేషన్స్ కాబట్టి, సో ఈ 2024 డిసెంబర్ కల్లా ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే హూ కంప్లీటెడ్ ద సిలబస్. సో గ్రూప్ 1 అంతకు ముందే అయిపోయింది. సో డిసెంబర్తో అన్నీ అయిపోయాయి కదా, సో సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ సో కొంతమందికి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. సో ఆ కీస్ని చెక్ చేసుకోవడం కానీ, ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసుకోవడం కానీ, సో ఆల్మోస్ట్ పార్షియల్గా మిస్ అయిన వాళ్ళు, త్రుటిలో మిస్ అయిపోవడం, కొన్ని చిన్న తప్పిదాల వల్ల మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ మనసులో ఉన్న నెక్స్ట్ ఆలోచన ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చిందే సో ఈ నోటిఫికేషన్స్ కాంటెక్స్ట్లో కాబట్టి వీలైనంత త్వరగా, డిసెంబరే కాబట్టి నెక్స్ట్ రాబోతుంది జాబ్ క్యాలెండర్ జనవరిలో అని విన్నాం కదా అని చెప్పి, ఆ జనవరి నుంచి జాబ్ క్యాలెండర్స్ పైన హై ఎక్స్పెక్టేషన్స్తో స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇవన్నీ అయిపోయి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 8 months, సో అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఎన్ని రోజులు అయిపోయింది? 8 months. సో ఈ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న స్టూడెంట్స్, 20 to 30 అంటే పాస్ట్, కొత్త వాళ్ళ గురించి చెప్పట్లేదు, పాస్ట్ 20 to 30. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే,
ఒక జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు, సో నేను 2, 3 సంవత్సరాలు దీనికి సంబంధించి ఇన్వెస్ట్ చేశాను. మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవుతే, సో అనవసరంగా చదువుకున్నది పోతదేమో, సడెన్‌గా నోటిఫికేషన్స్ వస్తే ఆ జాబ్ రిజైన్ చేయలేక, దీన్ని మేనేజ్ చేయలేక ముందుకెళ్ళడం చాలా కష్టమవుతది అని ఫీల్ అయిపోయి, సో ఇటు జాబు చేయలేక, సో లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొంచెం మనసు రాదు. అంటే ఇన్ని సంవత్సరాలు చదివాం గదా! కొంచెం రిలాక్స్ మోడ్‌లోకెళ్ళిపోవడం వల్ల నోటిఫికేషన్ కోసం వెయిటింగ్. సో కంప్లీట్‌గా ఈ 8 మంత్స్ వాళ్ళ టైమ్ అంతా కూడా వెయిటింగ్‌కే సరిపోయింది. సో ఒకటి కొత్త జాబు చేయలేక, అండ్ ఇక్కడ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ లేక, సో టైమ్ అంతా మెజారిటీ ఆఫ్ ద ప్రీషియస్ టైమ్ వెయిటింగ్‌కెళ్ళిపోతుంది. ఈ 20-30 ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉంటుందో వెరీ ప్రీషియస్ హ్యూమన్ రిసోర్స్. అంటే దేనికైనా. సో ప్రిపేర్ అయ్యాం. అది ఎక్కడికైనా మనల్ని దారి తీస్తది. సో బట్ ద థింగ్స్ ఏందంటే, ఇటు ఒక ప్లాన్ బి ఆప్షన్ లేకుండా, సో ఒక ప్లాన్ బి, ఆ ప్లాన్ బి అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఆ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఏఐ యూజ్ చేసుకొని ఏదైనా కొత్త కొత్త టెక్నాలజీస్ గానీ, లేకపోతే కొత్త కొత్త సాఫ్ట్‌వేర్స్ గానీ, లేకపోతే ఇంకా ఏ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కానీ, సో ఒకవేళ నిజంగా ఇవేవి పట్టించుకోకుండా చదివితే ఏం గాదు. సో ఒకవైపు చదవట్లేదు, ఇంకొక వైపు ప్లాన్ బి కూడా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ యొక్క పాలిటిక్స్ కానీ, అపోజిషన్ పార్టీ పాలిటిక్స్ కానీ, లేకపోతే ఇవన్నిట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా తెలివిగా, మెచ్యూరిటీతో యూ హావ్ టు అండర్‌స్టాండ్. సో టోటల్‌గా, సో మేబీ నెక్స్ట్ మంత్ వస్తదా? జీపీఓ గురించి చెప్పి చెప్పి రాదు అని చెప్పట్లేదు. అది వస్తదా? రాదా? నాకు కానీ మొత్తం తెలంగాణ స్టేట్‌లో అది వచ్చేంత వరకు ఎవరికీ తెలీదు. జనరల్‌గా పొలిటికల్ థింగ్స్ యాస్పెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడే ఇస్తే 'లీడర్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. సో ఇండియన్ పీపుల్ లేకపోతే ఒక సేయింగ్, ఇండియన్ పీపుల్స్ మైండ్ ఈస్ బ్రూటల్లీ స్మాల్ అని, చాలా తక్కువ అని. ఇప్పుడే నోటిఫికేషన్స్ ఇస్తే మర్చిపోతారేమో, ఎలక్షన్స్ టైమ్‌లో ఒకటేసారి అన్ని ఇస్తే పాతవి మర్చిపోతారు అనుకుంటున్నారో ఏమో. 2 సంవత్సరాలైంది. థర్డ్, ఫోర్త్ ఇయర్‌లో మెల్లిగా కదలికలొస్తాయి. మేబీ దాని వల్లనే ఇవ్వకపోవచ్చు. బట్ వాటెవర్ ఇట్ మే బి. సో వీలైనంత వరకు మీకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీరు ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉంటే, సో మీకేమి ఇబ్బంది లేదు. ఇంకొక 1, 1½ ఇయర్ అయినా కూడా అనిపిస్తే, సో సో ఇంకా ఈ వెయిటింగ్ ఆపేసేయండి. నోటిఫికేషన్ వస్తేనే చదువుతాను అన్న వెయిటింగ్ ఆపేసి, స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ రివిజన్. లేకపోతే స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఫుల్‌ఫిల్లింగ్ యువర్ ఫ్లాస్. సో మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపరేషన్ టైమ్‌లో మీకెందుకు తక్కువ మార్కులొచ్చాయి ఏంటి? ఆ ఫ్లాస్‌ని ఫిల్ చేసుకునే పనిలో ఉండండి. సో పర్ఫెక్ట్ అవ్వండి. బట్ అన్నెసెసరీ ఇటు ప్రిపరేషన్ కాకుండా, వేరే ప్లాన్ బి కాకుండా ఈ వెయిటింగ్ మాత్రం చేయకండి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ రిసోర్స్. మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, పాతాళానికి పడిపోవాలన్నా ఈ ఏజే డిసైడ్ చేస్తుంది. ఒక బ్రదర్‌గా మీకు చెప్తున్నాను. లేదు సార్, మాకిది చదవలేకపోతున్నాము. ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా గందరగోళంగా ఉంది అనిపిస్తే, గో ఫర్ సమ్ ప్లాన్ బి. ఏదైనా. సో ఏదైనా ఒక జాబ్. అట్‌లీస్ట్ పేరెంట్స్‌కి ఇబ్బంది కలిగించకుండా, కొన్నిసార్లు డబ్బులు అడగాలంటే కూడా మనస్సు రాక చాలా ఇబ్బంది పడి, సో కొన్ని కాంప్రమైజెస్‌కెళ్ళిపోతున్నారు. నథింగ్ రాంగ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా! ఏదైనా పని చేయండి. సో ఈ చేస్తున్న పని ఇది శాశ్వతం కాదు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి చిన్న చిన్న పనులు, పాకెట్ మనీ కోసం కూడా చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబ్స్ చేసిన సందర్భాలున్నాయి. ట్యూషన్స్ చెప్తున్న సందర్భాలున్నాయి. సో కాబట్టి ప్లాన్ బి, సో టెంపరరీగానైనా గో ఫర్ సమ్ ప్లాన్ బి. సో మీకు సెట్ అవుతే ఈ ప్లాన్ బి చేస్తూనే ఒక 3 గంటలు, 4 గంటలు, లేకపోతే 5 గంటలు, ఎందుకంటే మహా అయితే వరకు 10 గంటలు, 12 గంటలు ఉంటది మాక్సిమం ఫుల్ టైమ్ అయితే. పార్ట్ టైమ్ అయితే అంతకంటే తక్కువ ఉంటది. సో రోజు 3, 4, 5 గంటలు ఒకటే పని స్థిరంగా ఉండండి. అటు ఇటు అంటే ఊగిసలాడకండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏమి వినకండి. సో అంటే న్యూస్ పేపర్‌లో అతి త్వరలో, లేకపోతే వినాయక చవితికి, లేకపోతే దివాళీకి, దసరాకి బొనాన్జా, ఇవన్నీ వింటూ అది ప్రొలాంగ్ అయిపోతుంది. సార్ మీరెవరు సార్ రాదు అని చెప్పడానికి, అట్ ద సేమ్ టైమ్ మీరెవరు సార్ వస్తది అని చెప్పడానికి 2 ఉంటాయి. నేనే కాదు, ఎవ్వరికీ ఎటువంటి అథెంటిసిటీ లేదు. సో కేవలం మీకు ఇవ్వాల్సిన, లేకపోతే కావాల్సిన మోటివేషన్, కావాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చెప్పడమే. సో ప్లాన్ బి చేస్తూ 3, 4, 5 గంటలు చదువుతూ, ఎప్పుడైతే నోటిఫికేషన్ పైన 100% స్పష్టత వస్తదో, ఇది ఎలాగో టెంపరరీ కాబట్టి దీన్ని వదిలేసి, సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు అయిపోయిన ఫ్లాస్‌ని ఈ గ్యాప్‌లో ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇది సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
సో మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారు, రోజు 3, 4, 5 గంటలు మీకు సరిపోతుంది. దెన్ సో హూ ఆర్ బిగినర్స్? సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో బిగినర్స్ కానీ, లేకపోతే అంతకుముందు ఎవరైతే పార్షియల్గా ప్రిపేర్ అయ్యారో సో వాళ్ళకు సంబంధించిన పాయింట్ ఇది. సో ఎవరైతే బిగినర్స్ లేదా ఎవరైతే పార్షియల్గా ప్రిపేర్ అయ్యారో సో వీళ్ళకి సంబంధించిన పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటంటే పేషెన్స్. సో పేషెన్స్, ఓపిక. సో ఆల్మోస్ట్ 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 2025 డిసెంబర్లో అయిపోయింది. ఒక 3 సంవత్సరాల ప్రయాణం. సో ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఓపికకు సిద్ధపడండి. ఏదైనా జరగవచ్చు. సో అంటే ఎలాగో తెలంగాణలో గ్రూప్ 2 ఒకటే స్టేజ్ ఉంది కాబట్టి అయినప్పటికీ ఇంత టైం పట్టింది. సో ఇలాంటివి జరిగినప్పుడు జరుగుతాయని నేను చెప్పను. ఫస్ట్ ఓపికతో ముందుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఓపిక తర్వాత డు నాట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. డు నాట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. ఎప్పుడైతే ఈ బిగినర్స్ కానీ పార్షియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామంటే ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవ్వడం చాలా చాలా అరుదు. వెరీ వెరీ లెస్ ఛాన్సెస్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు 100 రన్స్, సో 90 బాల్స్ ఉన్నప్పుడు ప్రెషర్ ఒకలా ఉంటుంది. సో 20 రన్స్ 22 బాల్స్ లేకపోతే వికెట్స్ ఉంటే అది సెకండరీ అనుకోండి. సో దగ్గరకు వచ్చిన కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. సో సేమ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే. నోటిఫికేషన్ రాకంటే ముందు ప్రెషర్ చాలా కూల్గా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక సో టైం దగ్గర పడుతుందో లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఎక్కువ మంది కనిపిస్తారు. ఆ ఎక్కువ మంది చూసి ఇంకా ఎక్కువ బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఏదో పేరుకి చదివినట్టు ఉంటుంది కానీ ఎగ్జామ్కి తగ్గట్టు మీరు చదవలేరు. నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాం అనుకునే వాళ్ళకు వెరీ వెరీ లెస్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నిజంగా గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో స్టార్ట్ ప్రిపేరింగ్. సో డు నాట్ థింక్ ఇన్ టు దిస్ నోటిఫికేషన్స్. ఫస్ట్ ఓపిక కావాలి. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మీ మైండ్లో ఇది ఇంత టైం పడుతుంది అని మీ బ్రెయిన్లో ట్యూన్ చేసుకుంటే అంత టైం పట్టినప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది రాదు. లేదా దానికి చాలా తక్కువ టైం పడుతుందని నువ్వు బ్రెయిన్లో ట్యూన్ చేసుకున్నప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ టైం అయినప్పుడు నువ్వు ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నోటిఫికేషన్ వస్తుంది అనే కాన్సెప్ట్ కాదు. నువ్వు నిజంగా ఈ గ్రూప్స్కి కానీ జీపీఓకి కానీ వీటికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నావా? సో ఎందుకంటే జీపీఓ ఒక రెగ్యులర్ పోస్ట్ కాదు. సో కాబట్టి రాదర్ దెన్ థింకింగ్ అబౌట్ దెమ్, సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పంచాయత్ సెక్రటరీ రెగ్యులర్గా వచ్చే ఫిలప్స్, ఎస్ఐపిసి ఇట్లాంటివన్నీ. సో వాటి కోసం మీరు ఏం చేస్తారంటే డు నాట్ గో ఫర్ ద నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కంప్లీట్ ద సిలబస్. కంప్లీట్ ద సిలబస్. మళ్ళీ ఇక్కడ ఉంటుంది, సార్ అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియనప్పుడు మాకు ఎలా చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు డు నాట్ కమ్ ఫర్ దిస్ ప్రిపరేషన్. ప్రిపేర్ అవ్వకండి. ఎవరి కోసం? ఎవరి కడుపులు నింపడానికి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చాకే నువ్వు ప్రిపేర్ అవుతే సాధ్యపడదు. నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు నుంచే ప్రణాళికతో ముందుకెళ్తే సాధ్యమవుతుంది. మరి ప్రణాళికతో ముందుకెళ్ళాలంటే నోటిఫికేషన్కి డిపెండ్ అవుతుందంటే మళ్ళీ సో అక్కడ నుంచి తీసి ఇక్కడికి, ఇక్కడ నుంచి తీసి అక్కడికి వేసినట్టు అవుతుంది. బట్ మ్యాటర్ అది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ద సిలబస్. సో ఫర్ సపోజ్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ నోటిఫికేషన్ రాలేదు అనుకోండి. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మళ్ళీ సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టు సో ఇక్కడ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఏం చెప్పాను? ప్లాన్ బి. సో గో ఫర్ ద రివిజన్. మీరు ఫైనాన్షియల్గా ఇన్సెక్యూర్ ఉంటే, ఫైనాన్షియల్గా సెక్యూర్ ఉంటే ఏమవుతుంది? దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి. సో వచ్చేంత వరకు ఓపిక ఉన్నంత వరకు. ఓపిక పోయింది అనుకోండి, జస్ట్ గో ఫర్ సమ్ అదర్ థింగ్స్. వేరే ఆల్టర్నేటివ్స్ లేకుండా మనస్సులో ఏవో ఆలోచనలు మెదిలి ఇబ్బంది పడడం ఎంతో మంది రోజు కాల్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ఫస్ట్ ఓపికతో ముందుకెళ్ళండి. నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా దాని గురించి పట్టించుకోకుండా సిలబస్ కంప్లీట్ చేయండి. కొంతమంది జాబ్ రిజైన్ చేసి చదువుతున్నారు. జాబ్ రిజైన్ చేసి వచ్చారు, సిలబస్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ ఏంటి? అగైన్ గో బ్యాక్ టు ద జాబ్. సో నోటిఫికేషన్ రాకపోతే వర్స్ట్ కేస్ ఇది. సో జనరల్గా ఆ టైం కల్లా నోటిఫికేషన్ వచ్చేయచ్చు. సో ఇది నేను చెప్తాను. సో అలాగే సేమ్ తెలంగాణలో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది గ్రూప్ 2ని టార్గెట్ చేస్తారు. అలాగే ఇంకొంతమంది గ్రూప్ 1ని కూడా టార్గెట్ చేస్తారు. కొన్నిసార్లు గ్రూప్ 2, గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్గా కూడా టార్గెట్ చేస్తారు. సో ఫస్ట్ గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేద్దాం, తర్వాత గ్రూప్ 1 కంప్లీట్ చేద్దాం అన్నట్టు. సో మీరు గ్రూప్ 2కైనా గ్రూప్ 1కైనా దేనికి ప్రిపేర్ అయినా సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ రిక్వైర్ ఈస్ నథింగ్ బట్ ప్లాన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీకు టెస్ట్ సిరీస్ ఇచ్చినా మీకు వర్కౌట్ కాదు.
కరెంట్ అఫైర్స్ చెప్పినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. మీరు ఏ ఎగ్జామ్లో సక్సెస్ కావాలన్నా ద బెస్ట్ థింగ్ యూ రిక్వైర్ ఈస్ ప్లాన్. సో రోహిత్స్ అకాడమీలో సో ఎవరైనా కొత్తగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెకండ్ కేటగిరీలో ఉన్నప్పుడు బిగినర్గా కానీ పార్షియల్గా కానివ్వండి, సో బెస్ట్ గ్రూప్ 1 బెస్ట్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చూడండి, బెస్ట్ గ్రూప్ 1 బెస్ట్ గ్రూప్ 2 అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఆన్లైన్. సో ఆఫ్లైన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆన్లైన్ ఆప్షన్ వచ్చినప్పుడు జనరల్గా జరుగుతుంది ఏంటంటే, సో ఇప్పుడు లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయినా బై ద టైమ్ నోటిఫికేషన్ ఇస్ కమింగ్ మళ్ళీ వీడియోస్ అని డంప్ అవుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ ఈస్ నథింగ్ బట్ డంపింగ్ ఆఫ్ కంటెంట్. మొత్తం సిలబస్ పర్ఫెక్ట్గా చెప్తున్నారు, అవి మీ చేతిలో పెడుతున్నారు. మీరు ఒక బిగినర్, పార్షియల్గా చదివిన వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే నీ ప్రిపరేషన్ బాగుంటుంది అనే క్వశ్చన్ మీకు ఉంటుంది. ఈ డంపింగ్ చేసినప్పుడు మీకు అర్థం కాదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న ఫ్లాస్ని, ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీ హ్యాస్ కేమ్ అప్ విత్ ద బెస్ట్ ప్రాక్టికల్ స్ట్రాటజీ. ఏంటి ఈ బెస్ట్ ప్రాక్టికల్ స్ట్రాటజీ అంటే సో మీకు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని ఉంటుంది. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ప్రతిసారి నేను చెప్తూ వస్తున్నాను, మొత్తం తెలుగు స్టేట్స్లో ఇలా ఎవ్రీడే ప్లానర్ ఇచ్చి మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, డే 1. సో మీరు చదవాల్సింది ఏంటి, 2 hours వీడియో క్లాసెస్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ దీని తర్వాత 30 minutes రివిజన్, 30 minutes మెటీరియల్. మళ్ళీ ఇక్కడ మీకు చూస్తే ఒక టెస్ట్ యాడ్ అయింది, యూ కెన్ లుక్ ఎట్ దిస్ టెస్ట్. అండ్ అలాగే ఏన్షియంట్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తూ ఉంటే 3 tests అండ్ 1 hour ఫర్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొక వైపు కరెంట్ అఫైర్స్ విచ్ కెన్ నాట్ బి నెగ్లెక్టెడ్. సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఇది డే 1 ఏం చేయాలి, డే 2, డే 3, డే 4 ఏం చేయాలి. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఫస్ట్ ఫేజ్, 25 days ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ దిస్ థింగ్, సో ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ వి ఫోకస్ ఆన్ దిస్, సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఐ జస్ట్ షో యూ. సో ఇలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సో 21, 22, 23 కనిపిస్తుందిగా, సేమ్ అట్లాగే 51, 52nd డే ఏం చేయాలి, ఇండియన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ 3.5 hours ప్లస్ 30 minutes. మళ్ళీ ఇక్కడ చూడండి ఉద్యమం 2 hours. ఇక్కడ చూడండి స్లోలీ మీరు స్పెండ్ చేయాల్సిన టైం పెంచుతూ ఉన్నాను. స్టార్టింగ్లో మీకు ఆల్మోస్ట్ ఒక 7 hours ఇచ్చాను. సో 3 + 1, సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 8 hours వెళ్ళిపోయింది. సో 52nd డే ఏం చదవాలి, 53rd డే ఏం చేయాలి చూడండి. అండ్ అలాగే టెస్ట్ ఆన్ నేషనల్ ఇన్కమ్. సో తెలంగాణ మూమెంట్ వీడియో క్లాసెస్ చూడండి, టెస్ట్ ఆన్ ఐడియా ఆఫ్ తెలంగాణ, 1 hour కరెంట్ అఫైర్స్. సో ఇలా మనం ప్రొసీడ్ అవుతుంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్ 63rd డే. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఎకానమీ సెక్షనల్ టెస్ట్ ఆన్ మొబిలైజేషన్ ఫేజ్, 1 hour కరెంట్ అఫైర్స్. సో ఆల్మోస్ట్ మీకు ఒక 4 గంటలు ఒక ఫేజ్, 3 గంటలు ఇంకొక ఫేజ్ అండ్ 1 hour కరెంట్ అఫైర్స్. సో 4, 5, 6, 7, 8 8 గంటలు ఎలా చదవాలి. అండ్ నెక్స్ట్ చూడండి 77th డే ఏం చేస్తున్నారు. అండ్ దేర్ ఆఫ్టర్ సో 78th డే, 79th డే, ఇలా ప్రతిదీ క్లియర్ కట్గా చూడండి. జాగ్రఫీ జనరల్గా వెయిటేజ్ ప్రకారం ఫస్ట్ ఎకానమీ ఎక్కువ, తెలంగాణ మూమెంట్ వెయిటేజ్ ఎక్కువ, పాలిటీ వెయిటేజ్ ఎక్కువ, వాటిని ఫస్ట్ కేటాయించాం. తర్వాత ఇవి ఏ రోజు ఏం చదవాలి క్లియర్ కట్గా రాబోయే 120 రోజులు. అండ్ అలాగే నేను మీకు ఏదైతే చెప్తున్నానో యూ కెన్ లుక్ ఎట్ ద సేమ్ థింగ్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఐ జస్ట్ డిస్ప్లే, మీకు ఇక్కడ కనబడుతుంది. సో కోర్స్ పేరు ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అట్ 1 place. అంటే ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4, జీపీఓ అన్నీ ఇందులో ఉండిపోతాయి. అలాగే చూడండి డైలీ కరెంట్ అఫైర్స్, దాదాపుగా గత 3 నెలలుగా ఏ రోజు మిస్ అవ్వకుండా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇక్కడ మీరు చూడండి డే వైజ్ ప్లానర్ అని మీకు కనబడుతుంది. వీడియోస్ కౌంట్ చూసి కంగారు పడకండి. తెలుగు మీడియం వీడియోస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఉంటాయి, కొన్నిసార్లు ఒక్కొక్క వీడియో 10 minutes, 15 minutes ఉంటాయి. మీరు జస్ట్ చూడండి ఇక్కడ phase 1, phase 2, phase 3, phase 4, phase 5 అంటే ఆల్మోస్ట్ ఒక 125 లోపు. సో చూడండి లాస్ట్ ఫేజ్ మీకు ఇక్కడ చూస్తే సో 101st డే, 102 డే, 103 డే, 104. సో ఈ విధంగా రోజు అంటే ఒక 120 daysలో సిలబస్ పూర్తిగా. సో దాంట్లో మెటీరియల్స్ ఇచ్చాను, వీడియో క్లాసెస్ ఇచ్చాను, ఏ రోజు ఏ టెస్ట్ రాయాలి అండ్ ఏ రోజు ఎంతసేపు రివైజ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎంతసేపు చూడాలి. మనం ఇస్తున్న కరెంట్ అఫైర్స్ ఎంత క్లారిటీగా ఉంటుందంటే మేము ఏదైతే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి మళ్ళీ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు.
ఎవ్రీథింగ్. సో మీకు తెలుగు మీడియం సపరేట్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఒక మంత్లీ మ్యాగజైన్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో సేమ్ ఇలాగే గ్రూప్ 1కి సంబంధించి కూడా సో డైలీ 8 అవర్స్, ఒక 4 అవర్స్ ప్రిలిమ్స్ ప్లస్ ఒక 4 అవర్స్ మెయిన్స్, ఈ విధంగా ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లానర్ని నేను ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చేయలేదు. దానికి సంబంధించి రోహిత్స్ అకాడమీ యాప్లో టీజీపీఎస్సీ లాంగ్ టర్మ్ గ్రూప్ 1 కోర్స్ అని కొడితే మీకు అది అందులో వస్తుంది. ఆ ప్లానర్ కూడా నేను మీకు పంపిస్తాను. గ్రూప్ 1 ప్లానర్ కావాలన్నా లేకపోతే ఈ గ్రూప్ 2కి సంబంధించి 125 డేస్ ప్లానర్ కావాలన్నా ఇంతకుముందు చెప్పినట్టు సో 9110556858 దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. నాకు మెసేజ్ పెట్టండి, డెఫినెట్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఈ విధంగా సిస్టమైజ్డ్గా ప్లాన్తో యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద సిలబస్. రాబోయే 120 రోజులు నోటిఫికేషన్తో పని లేకుండా ఇది కంటిన్యూగా చేస్తూ ఉంటే 4 నెలల్లో యూల్ కంప్లీట్ సిలబస్. దేర్ ఆఫ్టర్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ బ్రెయిన్లో ఉండే కాన్ఫిడెన్స్, నీ మనసుకు వచ్చే కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదు. ఇంకా ఎవరు నేను ఆపాల్సిన పని లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు అక్కడ. సో ఈ విధంగా సో ఆల్మోస్ట్ ఒక 120 డేస్లో టోటల్ గ్రూప్ 2 సిలబస్ అయిపోయే విధంగా ఐ హ్యావ్ డిజైన్డ్ ఏ ప్లాన్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో బెస్ట్ గైడెన్స్ కోసం చూస్తే ఇదే కాదు, ఎప్పుడు కూడా ఒక అకాడమీ హెడ్ దే వోంట్ డిస్ప్లే దేర్ ఫోన్ నెంబర్, బట్ డైరెక్ట్గా ప్రతి వీడియోలో 9110556858 ఇలా డైరెక్ట్గా నా నంబరే డిస్ప్లే చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి అని చెప్పే విధంగా ఈ ప్లాట్ఫామ్ మీకు కల్పిస్తాం. మీరు ఎప్పుడైనా నాకు మెసేజ్ పెట్టొచ్చు. సో ఈ విధంగా ఒక 120 డేస్లో గ్రూప్ 2 కంప్లీట్ అయిపోతుంది. ఈ గ్రూప్ 2 కంప్లీట్ అయిపోతే దాట్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీటింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా సేమ్ సిలబస్ కదా, అది అయిపోతుంది. సో గ్రూప్ 3 కూడా సేమ్ సిలబస్, అదే అయిపోతుంది. గ్రూప్ 4 కూడా సేమ్ సిలబస్, అది అయిపోతుంది. జీపీఓ వస్తే, గ్రామ పాలన ఆఫీసర్స్ వస్తే, రెవెన్యూ చట్టం ఉంటుంది అంటున్నారు, అర్థమెటిక్ ఉంటుంది అంటున్నారు, రీజనింగ్ ఎక్కువ వెయిటేజ్ అంటున్నారు, లేకపోతే జనరల్ స్టడీస్, అసలు ఏం మారుతుంది ఏంటి ఎవరికి తెలియదు. మీరు ఇది కంప్లీట్ చేస్తే యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో సేమ్ ఇట్లాంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి ప్లానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. రోజు 7-8 గంటలు, సో ఒక 4 గంటలు ప్రిలిమ్స్, ఒక 4 గంటలు మెయిన్స్ ఎలా ఫోకస్ చేయాలి అనే విధంగా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో బెస్ట్ గ్రూప్ 1 ఇక్కడ తీసుకున్న కోర్స్ ఎలా ఉంటుందంటే, గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గ్రామ పాలన ఆఫీసర్స్ అవన్నీ ఫ్రీ వస్తాయి. గ్రూప్ 1 పక్కన పెట్టి గ్రూప్ 2 మీకు చూస్తే ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని ఒకటి కనిపిస్తుంది. ఈ ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్లో సో మీకు ఇక్కడ గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 కోర్స్ వస్తుంది, గ్రూప్ 4 కోర్స్ వస్తుంది, జీపీఓ కోర్స్ వస్తుంది, ఎస్ఐపిసి అంటే ఒక్క గ్రూప్ 2 తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ. మీరు తీసుకున్న కోర్స్ కూడా టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫస్ట్ కేసులో ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఇన్ దిస్ ఫస్ట్ కేస్, సో ఈ ఫస్ట్ కేసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం కూడా స్పెషల్ ప్రోగ్రామ్. సో వాళ్ళకు జస్ట్ ఒక రివిజన్ ప్లాన్ ఇంతకుముందు ఇచ్చినట్టు ఒక 100 డేస్ రివిజన్ ప్లాన్ ఇచ్చి ఏ రోజు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్, వీళ్ళకి వీడియో క్లాసెస్ ఉండవు. ఈ బిగినర్స్ లేదా పార్షల్గా చదివిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో క్లాసెస్తో పాటు ప్లాన్. ఈ విధంగా తెలుగు స్టేట్స్లో ఎక్కడ కూడా ఒక ప్లాన్ ప్రకారం సిలబస్ని అందించి మీకు వీడియో క్లాసెస్ని అందించి మెటీరియల్స్ని అందించి రివిజన్ ఇచ్చే ప్లాన్ ఎవరి దగ్గర లేదు. సో అది రోహిత్స్ అకాడమీ స్పెషాలిటీ. సో దిస్ వీడియో డెఫినెట్లీ మేక్స్ ద బెస్ట్ హెల్ప్ ఫర్ యూ. అంటే సో వీళ్ళకు మీకు ఒక ప్లాన్ ఉంటే ఫాలో అవ్వండి. సో వీళ్ళకు సో మీరేం చేయాలి, ఎందుకంటే ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ చూడండి, ఎప్పుడు వస్తుందని చెప్పి నేను కూడా విసుగు చెందడం జరిగింది. ఎవరి చేతుల్లో లేదు. మీకు అనవసరంగా లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టి సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఒక 6 నెలలైనా పట్టొచ్చు నోటిఫికేషన్. అంటే ఇంకా కాదనుకుంటే మినిమం ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం కూడా నోటిఫికేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 రాకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి వాటి ప్రస్తావన ఉంటుంది. అట్లీస్ట్ 4-5 నెలలు ఉంది కదా అని మీరు రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్లకుండా ఇప్పటి నుంచి రోజుకు 2-3 గంటలు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అట్లీస్ట్ ఒక 60% సిలబస్ కంప్లీట్ చేస్తేనే నువ్వు ట్రాక్లో ఉంటావు. ఇంకా జీపీఓ గురించి డిస్కషన్స్. సో జీపీఓలో ఎప్పుడు ఇస్తారు, గవర్నమెంట్ యొక్క థాట్ ఏంటో ప్రతి క్షణం మారుతుంది. జీపీఓ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు వస్తుంది అని చెప్పడం చాలా కష్టం అవుతుంది. కొన్ని నెలలుగా ఎంతో మంది రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అని చెప్పుకుంటూ 3-4 నెలలు ఇక్కడ దాకా వచ్చింది. సో ఇంకా రాలేదు కూడా.
రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో వచ్చేంత వరకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సో పంచాయత్ ఎలక్షన్స్‌లో గవర్నమెంట్ గెలవాలి అనుకుంటే సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇస్తేనే ఒక పాజిటివ్ వస్తది. ఎవరికైనా గెలవాలనే ఉంటది. సో కాబట్టి ఇలా నోటిఫికేషన్ ఇచ్చి ఆ పాజిటివిటీని వాళ్ళ వైపుకు తిప్పుకొని గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడు అని మాత్రం అడగకండి. సో నోటిఫికేషన్ గురించి ప్రస్తావన లేకుండా ఓపికతో రావాలి, చదువుకోవాలనుకుంటేనే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అంతేకాని మీ విలువైన సమయాన్ని ఇలా వెయిట్ చేస్తూ పెట్టి వేస్ట్ చేసుకోకండి. సో ఫస్ట్ థింగ్, సో కంప్లీట్‌గా సిలబస్ అయిపోతే మళ్ళీ టైం వేస్ట్ చేయకండి. డూ సంథింగ్, ఏదో ఒకటి చేయండి మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా. మొత్తం చదివినా పర్వాలేదు. ఇటు చదవకుండా, ఇటు వేరే పని చేయకుండా ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యూట్యూబ్ రీల్స్‌కి, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్‌కి, రీల్స్‌కి వాటికి హెల్ప్ చేస్తున్నారు. వాటికతో టైం వేస్ట్ చేస్తున్నారు. డూ సంథింగ్. డెఫినైట్‌లీ ఇంకేదైనా సజెషన్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మై నంబర్. థాంక్ యూ.